కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారిపై వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవికి అవమానకరమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి గారికి పదే పదే గాడిదలు ఎందుకు గుర్తొస్తున్నాయేమో అన్నారు. గత ఎన్నికల్లో గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకుని తిరిగిండు. 14 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం, ఇది నా పాలనకు రెఫరెండం అని బీజేపీ మీద అబద్ధం ప్రచారం చేసిండని, కానీ తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కు 8 మాత్రమే ఇచ్చారన్నారు. కిషన్ రెడ్డి వరంగల్ మహానగరానికి ప్రధాని నరేంద్ర మోదీని తీసుకుని వచ్చి కాజీపేటలో రైల్ వ్యాగన్ ఓవర్ హైలింగ్ ఫ్యాక్టరీ మరియు మీరు పంజాబ్ రాష్ట్రానికి తరలించిన కోచ్ ఫ్యాక్టరీని స్థానంలో నూతన వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా రామప్ప దేవాలయంకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేశారన్నారు. 1000 స్తంభాల గుడి మండపం నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో విప్పి కుప్ప పెడితే దానికోసం ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలను కేటాయించి పునరుద్ధరించారన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? సంవత్సర కాలంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎక్కడ అభివృద్ధి అనేది ఏంది? ఇలా వరంగల్ పట్టణంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, ఏ అభివృద్ధి జరిగినా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిధుల ద్వారానే జరిగింది తప్పితే ఏ ఒక్క అభివృద్ధి జరిగిందో ఒకటి శ్వేతపత్రం విడుదల చేయమని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నంటే నగర్ బ్రిడ్జ్ అంటారు, స్మార్ట్ సిటీ నిధుల కింద వచ్చిన నిధులను పెట్టి 8 కోట్లు వచ్చినట్టు గవి రిలీజ్ చేసిన అంటాడు. అబద్ధాలు, మాటకొక అబద్ధం పూటకొక అబద్ధం చెప్పి పూట గడుపుకోవడం తప్పితే ఏం లేదు. ఎలక్షన్ల ముందు ఒక అబద్ధంగా ఆడి ఇప్పటిదాకా నడిచింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని అబద్ధాలు ఆడి ఇది చేస్తున్నా, ఈ జీవో తీసుకొచ్చినా, ఈ జీవోలు తీసుకొచ్చినా ఎన్నో కాలగర్భంలో గడిచిపోయినాయి. ఏం చేస్తాడో చూస్తాం, కనబడుతుంది కదా. మేము కూడా స్వాగతిస్తున్నాం, అభివృద్ధి చేయడానికి ఏమి ఆటంకం చేస్తలేం. ఇలా ఏదైతే మేము ఇలా అభివృద్ధి చేసిన పనులు ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇలా నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి, అదే అప్పుడు ఉన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, అదే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చినాం ఇక్కడికి. మీరు మీ చరిత్ర, మీరు ఇక్కడికి వచ్చిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలిచ్చిన చరిత్ర మీది. ఇలా మేము మాట ప్రకారం ఏమి మాట ఇవ్వకపోయినా ఇలా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చినాం. అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీకి కూడా దాన్ని అనుమతులు తీసుకొచ్చినాం. ఇలా అదేవిధంగా 1000 స్తంభాల గుడి మీరున్నప్పుడు కూలగొట్టి కుప్పలు చేసిపోయిన దాన్ని 20 సంవత్సరాల నుంచి కుప్పలున్న దాన్ని 15 కోట్ల రూపాయలు పెట్టి పునరుద్ధరణ చేసి 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ చేసినాం. ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం. రామప్ప యునెస్కోకి తీసుకొచ్చిండు కిషన్ రెడ్డి గారు. గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇలా స్మార్ట్ సిటీ నిధుల కింద ఇలా జంక్షన్స్ కానీ, రోడ్స్ కానీ, సెంటర్ లైటింగ్ కానీ, ఇలా ఎక్కడ అభివృద్ధి జరిగినా స్మార్ట్ సిటీ నిధులు, హెరిటేజ్ నిధులు ఇలా మా ప్రభుత్వం తీసుకొచ్చిన, మా ప్రభుత్వం మేము ఇక్కడ అధికారంలో లేకపోయినా, ఈడ అప్పుడు మాకు ఒక ఎంపీ గెలవకపోయినా, ఎవరు గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేసినాం మేము. మీ చరిత్ర ఇక్కడికి వచ్చినాయని తరలించుకున్నాడు. ఇలా రైల్వే స్టేషన్లు చూస్తే, ఇలా వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా, ఇలా కాజీపేట ఎయిర్పోర్ట్ మన రైల్వే స్టేషన్ చూస్తే ఇలా 25 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని పునరుద్ధరణ. మరి మీరు చేసింది ఏందో ఈ సంవత్సర కాలంగా చెప్పండి. పాతగైన వాటిని కొద్దిగా మెరుగులు దిద్దేసి మేము చేసినామని చెప్పుడు తప్పితే ఇంకా పేదవాళ్ళకు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తే దాంట్లో కనీసం నిధులు లేవు, డాక్టర్లు లేవు, ఫ్యాకల్టీ లేవు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కిషన్ రెడ్డి గారి మాట ఇంకొకసారి అట్లాంటి మాటలు మాట్లాడినామంటే ఊరుకునేది లేదు. నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే మాట అర్హత ఎక్కడిది? నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు గెలవకపోయినా, ఎంపీలు గెలవకపోయినా ఆ ప్రాంత అభివృద్ధి కొరకు ఎక్కడ అభివృద్ధి చేసిన కనుక కిషన్ రెడ్డి గారు ఇచ్చింది కదా. కిషన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ఏమైతే ఇచ్చినాయో మొత్తం అన్నీ కూడా చూపెట్టడం జరిగింది. సోనియా గాంధీ అంటే దేవతట, సోనియా గాంధీని బలిదేవత అని చెప్పిన ఆయననే కదా. అంతకుముందు ఈ సర్వేలు చేస్తే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా సర్వేలు చేస్తాడు అనయ్య, ఇవన్నీ చెప్తాడు అనయ్య అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు సర్వేలు అంటాడు. ఎంతసేపటికి ఏది కూడా ఇలా అభివృద్ధి అనేది అంతకంటే అంత శూన్యం. అంతకుముందు ఆ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు వచ్చిన ఈ పార్టీ కూడా అదే విధమైన అవలంబిస్తుంది తప్పితే ఏది చేసింది లేదు. మాస్టర్ ప్లాన్ అంటాడు. మాస్టర్ ప్లాన్ వచ్చిన కాడి నుంచి 1 ఇయర్ నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అదే 41 వరకే కదా ఇప్పుడు కూడా ఉన్నది. ఏదైతే ఉన్నదో వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసింది ఏదైతే ఉన్నదో కొత్త సీసాల పాత సారస పోసినట్టు చేసింది తప్పితే ఏది కూడా